హలో అండి. ఇది మనము ఫస్ట్‌గా పాస్‌పోర్ట్ అప్లై చేసుకున్న తర్వాత మన అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటాం గదా! పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళిన తర్వాత ఏదైనా మన మీ సర్టిఫికేట్‌లో ఇష్యూ ఉంది గానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకోరనమాట. అంటే మన అపాయింట్‌మెంట్‌ని క్యాన్సిల్ చేయరు. కానీ తీసుకోరు. వాళ్ళేం చెప్తారంటే, "సార్ ఇది కరెక్షన్స్ చేసుకురమ్మని" చెప్తారనమాట. "కరెక్షన్స్ మీరు తీసుకురండి. మీ రీఅపాయింట్‌మెంట్ చేసుకోండి" అని అంటారు. సో, కాబట్టి మనం ఏం చేస్తాం కరెక్షన్స్ అంతా చేసుకుంటాము. కానీ రీఅపాయింట్‌మెంటు ఎక్కడ చేసుకోవాలో మాకు తెలీదనమాట. సో, నేను ఈరోజు పాస్‌పోర్ట్ సేవా కేంద్ర కస్టమర్ సర్వీస్ ఫోన్ చేస్తే వాళ్ళేమన్నారంటే అంటే నాకు ఫస్ట్ తెలియక నాకు కర్నూలు దగ్గరుందని కర్నూలులో పెట్టాను. కానీ నాకెందుకో డౌట్ వచ్చి కాల్ చేస్తే వాళ్ళేమన్నారంటే, "సార్ మీరు ఫస్ట్ టైం ఎక్కడైతే అపాయింట్‌మెంట్ తీసుకున్నారో సెకండ్ టైం కూడా మీరు అక్కడికే అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు అపాయింట్‌మెంట్ మీరు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీ అప్లికేషన్ డేటా అంతా వాళ్ళ దగ్గర యాక్సెస్ చేస్తారు. అది వాళ్ళ దగ్గరే లాక్ అయి ఉంటది. సో, కాబట్టి మీరు అక్కడికే వెళ్లి తీసుకోవాలి సెకండ్ అపాయింట్‌మెంట్ కూడా. ఫస్ట్ టైం ఎక్కడైతే తీసుకున్నారో" అని అన్నారు. సో, కాబట్టి ఆహ్, ఆహ్, నేను సేమ్ అక్కడే ఎక్కడైతే ఫస్ట్ అపాయింట్‌మెంట్ గుంటూరులో తీసుకున్నానో అక్కడే మళ్ళా సెకండ్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకుంటున్నాను. ఇదేంటంటే దీని గురించి ఎక్కడా లేదు. సో, కాబట్టి నేను చెప్తున్నాను. అది.